హలో స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టాయికోమెట్రీలో సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ డెఫినేషన్ ఏంటి అంటే ద మినిమం నెంబర్ ఆఫ్ డిజిట్స్ నీడెడ్ టు ఎక్స్ప్రెస్ ఏ నెంబర్ ఇన్ సైంటిఫిక్ నోటేషన్ వితౌట్ ఏ లాస్ ఆఫ్ యాక్యురసీ. అంటే ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి ఏంటి, మినిమం నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి ఉంటాయి. సో యాక్యురసీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే మోర్ యాక్యురేట్ అని చెప్పచ్చు ఇన్ షార్ట్గా. సో అయితే ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్కి కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. సో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక నెంబర్ ఇచ్చేసి ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి అంటే అవి ఎలా చెప్తాము అని అంటే ఈ రూల్స్ని బేస్ చేసుకుని మనం చెప్తాం అనమాట. ఇందులో ఫస్ట్ రూల్ ఏంటి, ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. మనకి ఎన్ని జీరో డిజిట్స్ ఉన్నాయి, 0 to 9 అనేవి జనరల్గా డిజిట్స్. సో 0 తీసేస్తే 1 to 9 అంటే 1 2 3 4 5 6 7 8 9. సో ఈ నాన్ జీరో డిజిట్స్ని ఎలా ఉన్నా కూడా అవి మనకి సిగ్నిఫికెంటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 అన్నాం అనుకోండి, ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయి ఇందులో అని అంటే 3 ఉన్నాయని చెప్తాం. నాన్ జీరో డిజిట్స్ ఉంటే సిగ్నిఫికెంట్. సో ఫస్ట్ రూల్ అర్థమైంది కదా, నాన్ జీరో డిజిట్ ఉంటే సిగ్నిఫికెంట్. అయితే ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 2 2 4. ఇక్కడ అన్ని నాన్ జీరో డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. ఓకేనా, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అని రాసాను. సో 2 4 3 ఎన్ని ఉన్నాయి, 3. 1 2 1 2 అన్నీ నాన్ జీరో కాబట్టి 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇక్కడ చూడండి 3 4 1 2 అన్నీ కూడా సిగ్నిఫికెంట్, అన్నీ కూడా నాన్ జీరో అన్నీ కాబట్టి అన్నీ సిగ్నిఫికెంట్, 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇక్కడ 3 3 1 2 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అన్నీ కూడా నాన్ జీరో, ఇక్కడ అన్నీ కూడా నాన్ జీరో, ఇక్కడ అన్నీ కూడా నాన్ జీరో, అందుకే అన్నీ కూడా సిగ్నిఫికెంట్. అండ్ లాస్ట్ చూడండి 1 4 0 0 ఎన్ని నాన్ జీరో డిజిట్స్ ఉన్నాయి, ఈ రెండే నాన్ జీరో డిజిట్స్, ఇవి జీరోస్ కాబట్టి ఇవి లెక్కలోకి రావు. సో 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ డిజిట్స్. ఇది ఫస్ట్ రూల్. అంటే ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్ 1 to 9 ఎలా పెట్టినా కూడా వీటిని ఎలా రాసినా సిగ్నిఫికెంట్. అండ్ నెక్స్ట్ సెకండ్ రూల్, ఆల్ జీరోస్ బిట్వీన్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. సో ఇప్పటివరకు మనం జీరో గురించి మాట్లాడలేదు కదా. సో ఇప్పుడు చూడండి ఏంటి, రెండు నాన్ జీరో డిజిట్ల మధ్య ఉన్న జీరో సిగ్నిఫికెంట్. ఆ మధ్యలో ఉన్న జీరోని ఏమంటాం, ట్రాప్డ్ జీరో అంటాం. అది ట్రాప్ అయి ఉంది, రెండు నాన్ జీరో డిజిట్ల మధ్య ట్రాప్ అయి ఉంది కాబట్టి అది ట్రాప్డ్ జీరో అంటాం. సో ఆ ట్రాప్డ్ జీరో ఎప్పుడు ఏమవుతుందట, సిగ్నిఫికెంటే. అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2004 అన్నా అనుకోండి, ఒక ఇయర్. 2 సిగ్నిఫికెంట్ 4 సిగ్నిఫికెంట్, మధ్యలో ఉన్న జీరోలు ఏమవుతాయి, రెండు సిగ్నిఫికెంట్ డిజిట్స్ మధ్యలో ఉన్న జీరోస్ సిగ్నిఫికెంటే. సో అదే చెప్పేదే సెకండ్ రూల్. ఇక్కడ చూడండి 1 సిగ్నిఫికెంట్ 4 సిగ్నిఫికెంట్. సో మధ్యలో ఉన్న డిజిట్స్ రెండు కూడా సిగ్నిఫికెంటే అవుతాయి కాబట్టి 4 సిగ్నిఫికెంట్ డిజిట్స్. ఇక్కడ 3 0 0 2 4 సిగ్నిఫికెంట్ డిజిట్స్. ఇక్కడ 20.3 2 సిగ్నిఫికెంట్ 3 సిగ్నిఫికెంట్, మధ్యలో జీరో కాబట్టి జీరో కూడా సిగ్నిఫికెంట్. సో టోటల్ 3. ఇక్కడ 2004 ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ 4 సిగ్నిఫికెంట్ డిజిట్స్. 2006 4 సిగ్నిఫికెంట్ డిజిట్స్. ఇక్కడ చూడండి 300.002 ఫస్ట్ సిగ్నిఫికెంట్, లాస్ట్ సిగ్నిఫికెంట్. సో మధ్యలో ఉన్నవన్నీ కూడా సిగ్నిఫికెంట్. సో టోటల్ అన్ని 1 2 3 4 5 6 సిగ్నిఫికెంట్ డిజిట్స్. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ రూల్ ఏంటి, ఫస్ట్ రూల్ ఏంటి, ఆల్ నాన్ జీరో అన్నీ కూడా సిగ్నిఫికెంట్, ఆల్ నాన్ జీరో డిజిట్స్. సెకండ్ రూల్ ఏంటి, ట్రాప్డ్ జీరోస్. అంటే ఏవైతే రెండు నాన్ జీరో డిజిట్ల మధ్య జీరోస్ ఉంటాయో అవి ట్రాప్డ్ జీరోస్ అంటాం. సో అవి ఎప్పుడు కూడా సిగ్నిఫికెంట్. అండ్ థర్డ్ రూల్, ఎండింగ్ జీరోస్. సో మధ్యలో జీరోస్ గురించి మాట్లాడాం కదా, ఇవేంటి ట్రాప్డ్ జీరోస్ అయిపోయింది. ఎండింగ్ జీరోస్, ఎండింగ్ జీరోస్లో 2 కేసులు ఉంటాయి. ఫస్ట్ కేసు ఏంటి, డెసిమల్ తర్వాత లాస్ట్ ఉన్న జీరో ఎప్పుడు కూడా సిగ్నిఫికెంటే. అంటే ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 03.020 అన్న
ఈ జీరో ఎప్పుడు కూడా సిగ్నిఫికెంటే. పాయింట్ తర్వాత ఎండ్లో ఉన్న జీరో ఎప్పుడు సిగ్నిఫికెంటే. ఇక్కడ చూడండి ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయి, 3 సిగ్నిఫికెంట్, లాస్ట్ జీరో సిగ్నిఫికెంట్, 2 సిగ్నిఫికెంట్. సో 2 నాన్ జీరో మధ్యన జీరో కూడా ఏమవుతుంది, సిగ్నిఫికెంట్. అంటే టోటల్ ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్, 4. ఓకేనా. సో అప్పుడేంటి, ఆఫ్టర్ డెసిమల్ ఎండింగ్లో జీరో ఉంటే సిగ్నిఫికెంట్. సెకండ్ కేస్, డెసిమల్ లేకపోతే లాస్ట్లో జీరో ఉన్నా కూడా ఇన్సిగ్నిఫికెంట్. డెసిమల్ ఉండి లాస్ట్లో జీరో ఉంటేనే, చూడండి, డెసిమల్ ప్లస్ ఎండింగ్ జీరో, అదే కదా చెప్పింది ఇక్కడ, ఎండింగ్ జీరో. డెసిమల్ అంటే ఏంటి, 0.030 ఉన్నా అనుకోండి, 2.030, ఇది ఎప్పుడు సిగ్నిఫికెంటే. లేదా 2 to 3, ఈ జీరో అన్నది ఎప్పుడు కూడా సిగ్నిఫికెంట్. ఓకేనా. సో డెసిమల్ లేకపోతే ఎప్పుడు కూడా ఇన్సిగ్నిఫికెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 1400 ఉందనుకోండి, ఆ నెంబర్ 1400లో ఎన్ని, ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూసాం, 1400లో ఏమైంది, 1400 ఇక్కడ తీసుకున్నాం ఎగ్జాంపుల్. 1400లో ఏం చెప్పాం, 2 సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయి, ఈ జీరోలు సిగ్నిఫికెంట్ కాదు అని చెప్పాం. అందుకే అసలు డెసిమల్ లేకపోతే సిగ్నిఫికెంటే కాదు ఆ జీరో. ఓకేనా. ఇవి ఎండింగ్ జీరోస్ గురించి. నెక్స్ట్ ఇనీషియల్ జీరోస్. ఇనీషియల్ జీరోస్ అంటే ముందు వచ్చే జీరోస్ కూడా ఎప్పుడు ఇన్సిగ్నిఫికెంట్, దే ఆర్ నెవర్ సిగ్నిఫికెంట్. సో ఇనీషియల్ జీరోస్ ఆర్ లీడింగ్ జీరోస్. లీడింగ్ జీరోస్ ఆర్ నెవర్ ఇన్సిగ్నిఫికెంట్. చూడండి ఈ ఫోర్త్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ థర్డ్ ఎగ్జాంపుల్స్. సో మనం ఏం చెప్పాం, ఎండింగ్ జీరో, డెసిమల్ తర్వాత ఎండింగ్ జీరో ఉంటే సిగ్నిఫికెంట్. సో ఇది సిగ్నిఫికెంట్ అయింది, ఆబ్వియస్గా 2 సిగ్నిఫికెంట్. సో ట్రాప్డ్ జీరో కూడా సిగ్నిఫికెంట్. సో ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్, 3 సిగ్నిఫికెంట్ డిజిట్స్. అండ్ నెక్స్ట్ 200, 1 సిగ్నిఫికెంట్ డిజిట్. ఎందుకు 1 సిగ్నిఫికెంట్ డిజిట్ అన్నాం, డెసిమల్ లేకపోతే జీరోకి వాల్యూ లేదు. నెక్స్ట్ 3120, డెసిమల్ లేదు, సో ఈ జీరోకి వాల్యూ లేదు, 3 సిగ్నిఫికెంట్ డిజిట్స్. అర్థమవుతుంది కదా క్లియర్గా. డెసిమల్ లేకపోతే ఆ జీరో సిగ్నిఫికెంట్ కాదు, డెసిమల్ ఉండి ఎండ్లో జీరో ఉంటేనే సిగ్నిఫికెంట్. సో ఇక్కడ చూడండి 0.003010, ఇది సిగ్నిఫికెంట్. డెసిమల్ తర్వాత లాస్ట్లో ఉన్నది సిగ్నిఫికెంట్. ఓకే, ఇది సిగ్నిఫికెంట్. మధ్యలో ఉన్న జీరో సిగ్నిఫికెంట్, 1 సిగ్నిఫికెంట్. ఈ జీరోస్ సిగ్నిఫికెంట్ కాదు. అంటే ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ, 4 సిగ్నిఫికెంట్ డిజిట్స్. 4 సిగ్నిఫికెంట్ డిజిట్స్. సో ఇవి ఎండింగ్ జీరోస్ గురించి. తర్వాత లీడింగ్ జీరోస్. లీడింగ్ జీరోస్ అంటే ఏమని చెప్పాం, ముందు వచ్చే జీరోస్. ఈ ముందు వచ్చే జీరోస్ అన్నీ కూడా దే ఆర్ నెవర్ సిగ్నిఫికెంట్. సో దే ఆర్ నెవర్ సిగ్నిఫికెంట్. ఇక్కడ చూడండి లీడింగ్ జీరోస్ ఏంటి, ఇవన్నీ కూడా లెక్కలోకి రావు. సో ఇవి సిగ్నిఫికెంట్ కాదు. ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి, ఒకటే. ఇక్కడేనున్నాయి 412 3, ఇక్కడేనున్నాయి 231 3. ముందున్న జీరోస్ లెక్కట్టకూడదు. ఇక్కడ చూడండి 0.0402, ఈ 2 సిగ్నిఫికెంట్ కాబట్టి మధ్యలో ఉన్న జీరో ఆబ్వియస్గా సిగ్నిఫికెంట్. సో 3 సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉంటాయి. ముందున్న లెక్క మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ డిజిట్స్. ఓకే. సో ఈ విధంగా మనం సిగ్నిఫికెంట్ డిజిట్స్కి ఈ 4 రూల్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ 5th రూల్ కూడా ఒకటి ఉంది, అదేంటి అని అంటే మనకి పవర్ ఆఫ్ టెన్స్ అంటే ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అని కూడా అంటాం. సో దే ఆర్ నెవర్ సిగ్నిఫికెంట్. పవర్ ఆఫ్ టెన్స్ అంటే 10^4. ఇది ఈ 10^4 అనేది సిగ్నిఫికెంట్ కాదనమాట. సో ఇక్కడ కూడా 10^5, ఇది ఎప్పుడు సిగ్నిఫికెంట్ కాదు. ఈ 10^4 10^5 మనం ఎప్పుడు ఇవి ఉన్నా కూడా వీటిని మనం క్యాలిక్యులేట్ చేయము అసలు. ఈ ముందు డిజిట్ ఏంటో అదే చూసుకోవాలి. సో ముందు ఏంటుంది 2.0, పాయింట్ తర్వాత ఎండ్లో జీరో ఉంది కాబట్టి ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఆర్ డిజిట్స్. ఇక్కడ చూడండి 0.213 సిగ్నిఫికెంట్. లీడింగ్ జీరో సిగ్నిఫికెంట్ కాదు. సో 3 డిజిట్స్. ఓకే. ఎందుకు ఇలా అంటున్నామంటే ఇప్పుడు 2ని ఏమని రాసుకోవచ్చు, 2.0 అన్నాం అనుకోండి. ఈ 2.0
200 అన్నాం. ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయి? 1. ఈ 2 లెక్కెట్టాం, డెసిమల్ లేదు ఏమీ లేదు కాబట్టి లెక్క పెట్టాం. సో 1 సిగ్నిఫికెంట్ డిజిట్. అయితే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 × 10⁻² అని రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏంటి మనకి, అందుకే మనం చెప్పాం ఇక్కడ ఆర్డర్ పవర్ ఎంత ఉన్నా కూడా, పవర్ ఆఫ్ 10s ఎంత ఉన్నా కూడా అది లెక్కలోకి రాదు. దే ఆర్ నెవర్ సిగ్నిఫికెంట్. ఇక్కడ ఉన్న నెంబరే మనకి సిగ్నిఫికెంట్ అని చెప్పాం. సో అందుకే కదా 200లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? ఓన్లీ 1 సిగ్నిఫికెంట్ ఫిగర్. అండ్ లాస్ట్ రూల్, వెరీ ఇంపార్టెంట్ రూల్, ఫర్ కాన్స్టెంట్ అండ్ ప్యూర్ నెంబర్. కాన్స్టెంట్ అండ్ ప్యూర్ నెంబర్ ఏంటి? ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉందనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 బనానాస్ ఉన్నాయని అన్న. 5 బనానాస్ అంటే చూడండి, 5 బనానాస్ లేదా 5 ఆరెంజెస్, ఏదో ఒకటి 5 ఫిగర్ నేను కాన్స్టెంట్ నెంబర్ ఇచ్చేసాను, ఇన్నే ఉన్నాయని చెప్పి. ఈ 5ని మనం ఏం రాసుకోవచ్చు? 5 తర్వాత పాయింట్ పెట్టి ఎన్ని జీరోస్ పెట్టినా కూడా మనకి 5 వాల్యూ. అందుకే ఈ కాన్స్టెంట్ నెంబర్లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయట? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్. ఎందుకు? లాస్ట్ 0 ఎప్పుడు సిగ్నిఫికెంట్ అవుతుంది. సో మధ్యలో మనం ఎన్ని జీరోలు పెట్టుకున్నా వాల్యూ మారదు, అంతే కదా. పాయింట్ తర్వాత ఎండింగ్ 0 సిగ్నిఫికెంట్, మధ్యలో ఫస్ట్ సిగ్నిఫికెంట్, మధ్యలో ఆ జీరోస్ అన్నీ కూడా ఏమవుతాయి? సిగ్నిఫికెంట్. ఈ మధ్యలో ఎన్ని జీరోస్ అయినా రాసుకోవచ్చు. అందుకే ఒక కాన్స్టెంట్ లేదా ప్యూర్ వాల్యూకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉంటాయి. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అవగాడ్రో నెంబర్. వీటిలో ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్ అంటే 6.023 × 10⁻23. సో 10⁻23 అన్నది మనం లెక్కలోకి తీసుకోం. 6.023 అంటే 4 డిజిట్స్ ఉంటాయి కాబట్టి 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నది రాయకూడదు, అది రాంగ్. మనం ఏమని రాయాలి? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్, ఆల్రెడీ డిఫైన్ చేసేసారు ఆ వాల్యూని, అందుకే మనం ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అని చెప్తాం. స్పీడ్ ఆఫ్ లైట్, ఈ కాన్స్టెంట్ వాల్యూస్ అనమాట. ఏవైతే మనం రాబోయే క్లాసెస్లో మనం చెప్పుకుంటాం, ఈ కాన్స్టెంట్, ఈ వాల్యూ ఇంత అని చెప్పి. సో అవన్నీ కూడా, వాటిలో అన్నింటిలో కూడా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి ఉంటాయి. సో పై వాల్యూ కూడా అంతే, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయి. నెక్స్ట్, రౌండింగ్ ఆఫ్. మనం డిజిట్స్ని రౌండ్ ఆఫ్ చేయడం మనకి ఆల్రెడీ మ్యాథమెటిక్స్లో మనకి ఐడియా ఉంది. సో సింపుల్గా చూద్దాం. ఇక్కడ కొంచెం రూల్స్, లాస్ట్ 2 రూల్సే మనకు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ 2 ఇక్కడ చెప్పేది. సో ఇప్పుడు 7.72 అని ఇచ్చాను అనుకోండి. 7.72ని 2 డిజిట్స్కి రౌండ్ ఆఫ్ చేయమంటే ఏం చెప్తాం? 7.72 2కి రౌండ్ ఆఫ్ చేయాలి. ఈ 7 తర్వాత 2 అన్నది 5 కన్నా తక్కువ ఉంటే, లెస్ దాన్ 5 ఉంటే యాస్టీస్గా ఉంచేస్తాం. ఈ 7.76 ఉందనుకోండి, ఈ 6 అనేది గ్రేటర్ దాన్ 5 కాబట్టి +1 యాడ్ చేస్తాం. అదే కదా బేసిక్ రూల్. సో అంతే, 7.72 7.7 అంతే కదా, వాల్యూ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ 7.76 7.8, ఎందుకు? 5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి +1 యాడ్ చేస్తాం. నెక్స్ట్ 7.75, ఇక్కడ చూడండి, ఈ 7 తర్వాత 7.75 ఉందనుకోండి. గ్రేటర్ దాన్ 5 అయితే ఒకటి చెప్పాం రూల్, లెస్ దాన్ 5 అయితే ఒకటి చెప్పాం. లెస్ దాన్ 5 అయితే యాస్టీస్గా ఉంచాలి, గ్రేటర్ దాన్ 5 అయితే ఒకటి యాడ్ చేయాలి. అయితే 5 అయ్యి ఇక్కడ 5 ఉండి పక్కన నాన్ జీరో డిజిట్ ఉందనుకోండి, ఎనీ నాన్ జీరో డిజిట్, 5 పక్కన ఎనీ నాన్ జీరో డిజిట్ ఆర్ 5 ఉంటే ఏం చేయాలి అంటే ఒకటి యాడ్ చేయాలి. అంటే 7.8 ఒకటి యాడ్ చేయాలి. అలాగే ఇక్కడ 7.5 తర్వాత 0 ఉందనుకోండి, 7.5 తర్వాత నాన్ జీరో ఉంటే ఒకటి యాడ్ చేసేస్తాం. ఇక్కడ 5 తర్వాత 0 ఉందనుకోండి, నాన్ జీరో అంటే ఏమని చెప్పాం? ఈ 5 తర్వాత ఏదైనా నాన్ జీరో డిజిట్ 2 ఉన్నా 3 ఉన్నా ఏదున్నా కూడా ఒకటి యాడ్ చేసేయాలి సింపుల్గా. అయితే 0 ఉంటే సంగతి ఏంటి? 0కి ఒక రూలు, నాన్ జీరోకి ఒక రూల్ కదా. సో 0 ఉంటే ఆ పాయింట్ తర్వాత డిజిట్ అన్నది గనక ఆడ్ అయితే +1 చేస్తాం, అంటే 6.8. ఆ 6.8 ఇక్కడ ఆడ్ ఈవెన్ వస్తుంది చూడండి, 6.8. ఎందుకు? లాస్ట్లో 0 ఉంది, పాయింట్ తర్వాత నంబర్ ఆడ్ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6.350 ఉందనుకోండి, అప్పుడు 6.4 అవుతుంది అనమాట. 6.350 ఏమవుతుంది? 6.4. ఎందుకు? 3 అనేది ఆడ్ కాబట్టి +1 చేస్తాం.
ఇక్కడ చూడండి 6.650, ఈ 5 తర్వాత 0 ఉంది, అప్పుడు పాయింట్ తర్వాత 6 అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంచాలి. ఈవెన్ అయితే యాజ్ ఇట్ ఈస్, ఆడ్ అయితే +1 చేస్తాం. సో అలాగే 6.230 అన్నాం అనుకోండి, 250 అన్నాం అనుకోండి, 0 ఉంది, పాయింట్ తర్వాత 2 ఉంది, 2 ఏంటి ఈవెన్, ఇక్కడ 3 ఏంటి ఆడ్, ఇప్పుడు ఏమైంది 6.2 అంతే యాజ్ ఇట్ ఈస్, అలాగే రాసేస్తాం. సో ఇది రౌండింగ్ ఆఫ్లో మనం నేర్చుకోవాల్సినవి. అండ్ నెక్స్ట్ ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈ రెండు కూడా మనం చూద్దాం. సిగ్నిఫికెంట్ ఫిగర్స్లో ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ ఏంటి, మల్టిప్లికేషన్, డివిజన్ ఏంటి. అయితే రూల్స్ ఏంటి అంటే ఎడిషన్ సబ్స్ట్రాక్షన్కి రూల్ ఉంటుంది, దీనికి ఒక రూల్ ఉంటుంది, మల్టిప్లికేషన్ డివిజన్కి ఒక రూల్ ఉంటుంది. సో అయితే ఎడిషన్ సబ్స్ట్రాక్షన్కి రూల్ ఏంటి అని అంటే ద ఆన్సర్ విల్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ యాజ్ ద నంబర్ విత్ ద లీస్ట్ డెసిమల్ ప్లేస్ ఇన్ ద క్యాలిక్యులేషన్. సింపుల్గా మనకి 2-3 ఫిగర్స్ ఇచ్చారనుకోండి కలపమని, అంటే 2.4 ఇచ్చాం, 3.23 ఇచ్చాం, ఆన్సర్ ఏదో వస్తుంది కదా, ఎంత వస్తుంది 5.63. అయితే ఈ వచ్చిన ఆన్సర్లో ఎన్ని డిజిట్స్ ఉండాలి అన్నది కదా మనకి మెయిన్ ప్రాబ్లం. ఇది ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ గురించి చెప్తున్నాను నేను. ఎడిషన్ లేదా సబ్స్ట్రాక్షన్కి ఒకటి రూల్, మల్టిప్లికేషన్ డివిజన్కి ఒక రూల్. సో ఎడిషన్ సబ్స్ట్రాక్షన్లో చూసుకుంటే ఇక్కడ పాయింట్ తర్వాత లీస్ట్ డెసిమల్ ప్లేస్ ఏ నెంబర్కి ఉంది అంటే పాయింట్ తర్వాత ఇక్కడ ఒక డెసిమల్ ప్లేసే ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత 2 ఉన్నాయి. సో లీస్ట్ ఏది 2.4. సో ఈ లీస్ట్లో ఉన్న డెసిమల్ ప్లేసెసే ఆన్సర్లో కూడా ఉండాలి, అదే కదా. సో సేమ్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేస్ యాజ్ ద నంబర్ విత్ లీస్ట్ డెసిమల్ ప్లేస్ ఇన్ ద క్యాలిక్యులేషన్. అయితే ఏం చేయాలి, 5.6తో ఆపేసేయాలి మనం ఆన్సర్. సో ఆన్సర్ ఏంటి, యాడ్ చేస్తున్నప్పుడు 5.63, 63, 65, 652 అలా ఎన్ని నెంబర్లైనా రానండి, మనకి లీస్ట్ నెంబర్లో పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసులు ఉన్నాయి, ఒక్క ప్లేస్ ఉంది, సో ఒక్క డిజిట్తో ఆపేయాలి, అది రూల్ అనమాట. ఇక్కడ చూడండి 35.6, 56.27, లీస్ట్ డెసిమల్ ప్లేస్ దేనికి ఉంది 35.6, అంటే పాయింట్ తర్వాత ఒకటే ఉంది. సో మనకి వచ్చిన ఆన్సర్లో 8 దగ్గర ఆపేయాలి, వచ్చిన ఆన్సర్లో 8 దగ్గర ఆపేసేయాలి. అయితే ఇక్కడ 8 పక్కన నంబర్ ఏముంది 5 కన్నా ఎక్కువ ఉంది, చూడండి ఇది రూల్, 8తో ఆపేయడం అనేది రూల్. కానీ ఇక్కడ రౌండింగ్ ఆఫ్ కూడా వస్తుంది కదా మధ్యలో. సో 8 తర్వాత 7 అన్నది ఏముంది 5 కన్నా ఎక్కువ ఉంది, అప్పుడు ఏం చేయాలి, ఒకటి యాడ్ చేయాలి, అంటే 91.9 విల్ బి ద ఆన్సర్. ఇప్పుడు ఈ రెండు చూద్దాం. ఇక్కడ 3 పాయింట్ తర్వాత 3 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ 1 డెసిమల్ ప్లేస్ ఉంది, అంటే ఆన్సర్లో ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉండాలి, లీస్ట్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఆన్సర్లో, అంటే 10.3తో ఆగిపోవాలి. 3 పక్కన 1 ఉంది కాబట్టి 5 కన్నా తక్కువ కాబట్టి యాస్టీస్గా అదే ఆన్సర్ అవుతుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ 3 ఉన్నాయి, 18.0 పాయింట్ తర్వాత 0 అంటే సిగ్నిఫికెంటే కదా, సో ఇది కూడా క్యాలిక్యులేట్ చేయాలి. 12.11 2 డెసిమల్ ప్లేసెస్, 1 డెసిమల్ ప్లేసెస్, 3 డెసిమల్ ప్లేసెస్, ఓకే. అప్పుడు మనం ఏది క్యాలిక్యులేట్ చేస్తాం, ఒకటే క్యాలిక్యులేట్ చేస్తాం, ఒకటి ఉన్నదే తీసుకోవాలి. సో పాయింట్ తర్వాత లీస్ట్ డెసిమల్ ప్లేస్ ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్లో కూడా పాయింట్ తర్వాత 1 డెసిమల్ ప్లేస్ ఉన్నది తీసుకుంటాం కాబట్టి 31.1. ఇక్కడ 5 కన్నా తక్కువ ఉంది కాబట్టి మనం యాస్టీస్గా రాసేస్తాం. సో సేమ్ ఇదే సబ్స్ట్రాక్షన్ కూడా, మనం ఇచ్చిన నెంబర్ని ఫస్ట్ సబ్స్ట్రాక్ట్ చేస్తాం, ఆన్సర్ వచ్చేసింది, వచ్చాక డెసిమల్ ప్లేస్ తర్వాత లీస్ట్ ఫిగర్స్ ఏమున్నాయో, అంటే 1 డెసిమల్ ప్లేస్ ఉంటే ఆన్సర్లో కూడా ఒకటే ఉండాలి. పాయింట్ తర్వాత 2 డెసిమల్ ప్లేసెస్ లీస్ట్ అనుకోండి, ఉన్న వాటిలో పాయింట్ తర్వాత 2 డెసిమల్ ప్లేసెస్ లీస్ట్ ఇక్కడ లాగా, సో అప్పుడు 2 డెసిమల్ ప్లేసెస్తో ఆపాలి, అదనమాట రూల్. సో నెక్స్ట్ సబ్స్ట్రాక్ట్ చేస్తాం, ఫస్ట్ మనకు ఆన్సర్ వచ్చేసింది, ఇక్కడ పాయింట్ తర్వాత 1 డెసిమల్ ప్లేసే లీస్ట్, ఇక్కడ 3 ఉన్నది 1 ఉంది, 1 తక్కువ కాబట్టి 39.7 ఆన్సర్. ఇక్కడ 3 ఉంది 5 కన్నా తక్కువ కాబట్టి యాస్టీస్గా రాసేస్తాం. ఇక్కడ చూడండి 2 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఏది లీస్ట్ 2 కాబట్టి ఆన్సర్లో 2 డెసిమల్ ప్లేసెస్ దాకా పాయింట్ తర్వాత 2 డెసిమల్ ప్లేసెస్ దాకా రాయాలి. సో 7.94, 1 ఉంది కాబట్టి 5 కన్నా తక్కువ కాబట్టి యాస్టీస్గా రాసేస్తాం. సో ఇక్కడ చూడండి 12.484 3.6, ఆన్సర్లో ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉండాలి 3.6, పాయింట్ తర్వాత ఒకటే డిజిట్ ఉంది కాబట్టి ఆన్సర్లో కూడా పాయింట్ తర్వాత ఒకటే డిజిట్, లీస్ట్ ఇక్కడ ఉంది కాబట్టి లీస్ట్ ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్లో కూడా లీస్ట్ ఒకటే ఉండాలి.
పాయింట్ తర్వాత ఒకటే ఉండాలి. సో 8.8, కానీ ఈ 8 పక్కన ఇంకో 8 ఉంది. ఈ 8 ఏంటి, గ్రేటర్ దాన్ 5, కాబట్టి ఏం చేయాలి, ఒక పాయింట్ యాడ్ చేయాలి. సో 8.9. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ విత్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. రూల్ అర్థమైంది కదా, ఇది రూల్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ రెండు రూల్స్ కొంచెం దగ్గరగా ఉంటాయి, కన్ఫ్యూజ్ అయిపోకుండా. నెక్స్ట్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ విత్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇక్కడ ఏంటి రూల్ అని అంటే, ద ఆన్సర్ విల్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ యాజ్ ద నెంబర్ విత్ లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఇన్ ద క్యాలిక్యులేషన్. అంటే నెంబర్ ఆఫ్ లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ ద క్వశ్చన్ మనకి రకరకాల ఇవి ఇచ్చి మల్టిప్లై చేయమన్నారు అనుకోండి, 2, 3 A ఇంటూ B ఇంటూ C. సో ఏలో లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఇచ్చిన ఆన్సర్లో కూడా ఏలో ఉన్న సిగ్నిఫికెంట్ ఫిగర్సే ఆన్సర్లో కూడా ఉండాలి. అదే రూల్ అనమాట. సో ఇక్కడ చూడండి, 2.8723 ఇంటూ 1.6 మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఇది వచ్చింది. సో లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ఇందులో ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5. ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఆన్సర్ లీస్ట్ ఏది 2. సో ఆన్సర్లో ఏమి ఉండాలి, 2 ఉండాలి. సో 4.59, 5 పక్కన 9 ఉంది, గ్రేటర్ దాన్ 5 కాబట్టి 4.6 ఆన్సర్. నెక్స్ట్ 32.27 ఇంటూ 1.54. ఇక్కడ 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి, ఇక్కడ 3. సో 3 ఉన్నాయి లీస్ట్ కాబట్టి ఆన్సర్లో కూడా ఎన్ని ఉండాలి, 3 ఉండాలి. అంటే 49.69. సో 49.6తో ఆపేయాలి. 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్, పక్కన 9 ఉంది కాబట్టి +1 చేస్తాం, 49.7. ఓకే. నెక్స్ట్ 6.38 ఇంటూ 2.0. లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. మర్చిపోకూడదు, 2.0 పాయింట్ తర్వాత 0 ఉంటే ఎండింగ్ 0 సిగ్నిఫికెంట్, కాబట్టి 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి ఈ 2.0లో. ఆన్సర్లో ఎన్ని ఉండాలి, 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉండాలి. అయితే 12.76ని ఎలా చేస్తాం, 0.7 ఉంది కాబట్టి ఒకటి యాడ్ చేస్తాం ముందు నెంబర్కి, 13. ఆన్సర్ ఏంటి, 13. నెక్స్ట్ డివిజన్లో కూడా అంతే, 3.86 డివైడెడ్ బై 0.7925. ఆన్సర్ ఎంత వచ్చింది, 46.4353312. లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఎన్ని ఇక్కడ, 3, ఇక్కడ 4. లీడింగ్ 0 క్యాలిక్యులేట్ చేయం. సో అప్పుడు మనకి ఎన్ని ఉండాలి, ఆన్సర్లో 3 ఉండాలి, అంటే 46.4. ఇక్కడితో ఆపేస్తాం, 46.4. పక్కన ఉన్న 3 అన్నది మనకి 5 కన్నా తక్కువ కాబట్టి యాస్టీస్గా వదిలేస్తాం. ఇక్కడ చూడండి, 5.892 డివైడెడ్ బై 6.10. ఏమైంది, లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఎన్ని ఇక్కడ 4 ఉన్నాయి, 3 ఉన్నాయి. ఆన్సర్లో ఏమి ఉండాలి, 3 ఉండాలి. ఆన్సర్లో 3 ఉండాలి, అంటే 0.966. అర్థమైంది ఎందుకు ఇలా రాసానా, 0.965 రావాలి. 5 తర్వాత 9 ఉంది కాబట్టి +1, కాబట్టి 0.966. ఇక్కడ లీడింగ్ 0 ఇది క్యాలిక్యులేట్ చేయకూడదు. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఓన్లీ నాన్ జీరో డిజిట్స్, ట్రాప్డ్ జీరోస్ లేదా ఎండింగ్ జీరోస్, డెసిమల్ తర్వాత ఎండింగ్ జీరోస్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ కదా. మనం ఏం చెప్పాం, లీడింగ్ జీరోస్ అనేవి దే ఆర్ నెవర్ సిగ్నిఫికెంట్, అందుకే 0.966. ఇక్కడ 4.84 డివైడెడ్ బై 2.4. ఆన్సర్ ఎంత, 2.016. 2 సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయి, 3 సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయి. ఏది లీస్ట్, 2 లీస్ట్. సో ఆన్సర్లో ఎన్ని ఉండాలి, 2.0 విల్ బి ద ఆన్సర్. పక్కన 1 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ 2.0. ఓకేనా. దిస్ ఇస్ ఆల్ అబౌట్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ విత్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. మనకి మెయిన్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్లో రూల్స్ ఏమని చెప్పుకున్నాం, ఫస్ట్ రూల్ ఏంటి, ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. ఆల్ నాన్ జీరో డిజిట్స్ సిగ్నిఫికెంట్. ఆల్ జీరోస్ బిట్వీన్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్, అంటే ట్రాప్డ్ జీరోస్ ఆర్ సిగ్నిఫికెంట్. అండ్ థర్డ్ వన్, ఎండింగ్ జీరోస్, డెసిమల్ తర్వాత లాస్ట్ వచ్చే జీరో, డెసిమల్ ప్లస్ ఎండింగ్ 0, పాయింట్ తర్వాత లాస్ట్ వచ్చే 0 సిగ్నిఫికెంట్, ఎప్పుడు సిగ్నిఫికెంట్. కేస్ 2, డెసిమల్ లేకపోతే సిగ్నిఫికెంట్ కాదు. సో జీరోస్ అక్కడ 0 2 కేసులు కదా, పాయింట్ తర్వాత ఉంటే ఒక కేసు, పాయింట్ లేకపోతే ఒక కేసు. సో పాయింట్ లేకపోతే ఎప్పుడు దే ఆర్ నెవర్ సిగ్నిఫికెంట్. నెక్స్ట్ లీడింగ్ జీరోస్ ఆర్ ఇనీషియల్ జీరోస్, దే ఆర్ నెవర్ సిగ్నిఫికెంట్. నెక్స్ట్ పవర్ ఆఫ్ టెన్స్ చూసాం కదా, ఎందుకు ఇన్సిగ్నిఫికెంటో, పవర్ ఆఫ్ టెన్స్ సిగ్నిఫికెంట్.
200లో ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉంటాయి, లేదా 400లో 4000లో ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉంటాయి? ఒకటే. ఓకేనా? నాన్ జీరో డిజిట్ ఒకటే ఉంది కాబట్టి ఒకటే సిగ్నిఫికెంట్ డిజిట్. అయితే మనం 4ని ఎలా రాసుకోవచ్చు? 4000ని 4 × 10⁻³ ఈ 10⁻³ అందుకే క్యాలిక్యులేట్ చేయమన్నమాట. ఒకటే సిగ్నిఫికెంట్ డిజిట్ ఇక్కడ. ఓకేనా? సో లాస్ట్ రూల్ ఏంటి? ఫర్ ప్యూర్ ఆర్ కాన్స్టెంట్ నెంబర్స్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి? అలాంటి వాటిల్లో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ significant figures for pure or constant numbers. Okay na? This is all about significant figures.